'రజాకర్' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో 10 ఆర్ 11 మంత్స్ బ్యాక్ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఇన్ఫర్మేషన్ పరంగా నైజాం రజాకార్లు స్వాతంత్ర్యం తర్వాత హిందువుల్ని మతం మారమని ఎంతలా హింసించారు. ఆ తర్వాత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్‌ని మరొక కాశ్మీర్‌గా మారకుండా ఇండియన్ ఆర్మీ సహాయంతో ఎలా కాపాడారు. ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కొన్ని రజాకారులతో పోరాడే సీన్స్ వీటి కోసం అయితే ఈ సినిమాని మీరు చూడొచ్చు. లేదు టిపికల్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి అనుకుంటే ఇది అటువంటి సినిమా కాదు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు రజాకార్లు ఎలా కొన్ని ప్రాంతాల్లోని జనాల్ని హింసించారంటూ వేరే వేరే ప్లేసెస్‌లో జరిగే రిపీటెడ్ సీన్స్‌నే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. అన్ని వేరే ప్లేసెస్, వేరే వేరే మనుషులు. ఒకలా చెప్పాలంటే స్వాతంత్ర్య పోరాటంలానే ఉంది. కానీ ఇది 1948లో నైజాం రజాకార్ల నుండి స్వాతంత్ర్యం కోసం. ఇది నా ఎగ్జాక్ట్ ఫీలింగ్ నాకైతే ఒకసారి చూడొచ్చనిపించింది. ఎందుకంటే ఇందులోని డీటెయిలింగ్, సీన్స్ ఎంతవరకు నిజమో తెలియకపోయినా ఇలా ఒక 2 మతాల్ని ఇన్వాల్వ్ చేస్తూ తీయడం, అది కూడా ఇంత డేరింగ్‌గా అనేది మెచ్చుకోదగ్గ విషయం. అండ్ డిస్క్లైమర్ ఏంటంటే ఏ మతాన్ని టార్గెట్ చేయలేదు. అది ఎందుకో లాస్ట్‌లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే డిస్టర్బింగ్ విజువల్స్ చాలానే ఉన్నాయి. హింస, టార్చర్, వల్గర్ వర్డ్స్, వైలెన్స్ ఇవి ఎక్కువ. ఒక సీన్‌లో ఒక మగాడిని కూడా నగ్నంగా నిలబెడతారు. కొన్ని బ్లర్ చేస్తారు. ఒక నలుగురు పోసే యూరిన్ కూడా ఒకడి చేత తాగిస్తారు. గుణపం మీద కూర్చోబెడతారు. సో ఇది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఏ రేంజ్‌లో వైలెన్స్ ఉందో. సో ఇక మీరే డిసైడ్ అవ్వండి ఫ్యామిలీతో చూడాలో వద్దో. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పిందే. ప్లస్ పాయింట్స్. విజువల్లీ కానీ, ఎగ్జిక్యూషన్ వైస్ కానీ గ్రాండ్‌గా కనిపించింది మూవీ. అప్పట్లో హైదరాబాద్ లైక్ చార్మినార్ ఇలాంటి ప్లేసెస్‌ని మళ్ళీ చూపించడం, బోలెడంత జనం, చాలామంది యాక్టర్స్, ఎఫర్ట్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. రిపీటెడ్‌గా ఉన్నాయన్న మాటే కానీ కొన్ని సీన్స్ చాలా ఇంటెన్స్‌గా ఉన్నాయి. అందువల్లనే అలా వెళ్ళిపోతూ ఉంటుంది సీన్ బై సీన్. భీమ్ సిసిరీలు గారంట మ్యూజిక్ చాలా చోట్ల ఎలివేట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. కొన్ని సీన్స్‌లో ఎమోషన్స్ ఎంత దారుణంగా అనిపిస్తాయంటే, ఎంత పీక్స్‌కి భయపడితే మతం మారుతారు వీళ్ళు. పాపం ఆ ప్లేస్‌లో ఉంటే అంతే దారుణంగా ఉంటుంది అని అలా చూపించారు కొన్ని సీన్స్‌ని. ఆ ఇంపాక్ట్ అయితే వదిలింది. హిందువుల్ని ఇస్లాం మతం తీసుకునేవారుగా మార్చే సీన్ ఒకటుంటుంది. అది మాత్రం గట్టిగా టచ్ అయింది నాకు. ఇన్ఫర్మేషన్ వైస్ అయితే స్టాండ్ స్టిల్ అగ్రీమెంట్, పోస్ట్ ఇండిపెండెన్స్ రజాకార్ వ్యవస్థ, ఉక్కు మనిషి ఇచ్చిన సపోర్ట్ ఇలాంటి చాలా డీటెయిలింగ్‌నే ఉంది విత్ డేట్స్ అండ్ ప్లేసెస్. బతుకమ్మ సాంగ్ కొరియోగ్రఫీ అండ్ టేకింగ్ బావుంది. పెర్ఫార్మన్సెస్ వైస్ విలన్స్ ఎక్కువ షైన్ అవుతారు. మనకు కూడా కొట్టేయాలి వీళ్ళని అనిపించేంతలా పెర్ఫార్మన్సెస్ అయితే అదిరిపోతాయి ప్రతి ఒక్కరి నుండి. మైనస్ పాయింట్స్. సినిమా మొత్తం స్టార్టింగ్ మంచి వాయిస్ ఓవర్‌తోనే స్టార్ట్ చేసినా, మంచి డీటెయిలింగ్‌తో స్టార్ట్ చేసినా, అలాగే ఇన్ఫర్మేటివ్‌గానే ఉన్నప్పటికీ, సినిమా మొత్తం అక్కడి నుండి రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి. ఒకలాంటి సీన్స్. అంటే ఒక ప్లేస్‌లో ఎలా జనాలు హింసించారు, ఇంకో ప్లేస్‌లో ఎలా హింసించారు, ఇలాగ ఫస్ట్ నుండి సెకండ్ హాఫ్ మధ్య వరకు కంటిన్యూ అవుతుంది. అరాచకాలు ఎలా ఒకదాని తర్వాత ఒకటి చూపించుకుంటూ వస్తారు ఎమోషనల్‌గా. ఇందువల్లనే స్లో ఫీల్స్ వస్తాయి. టూ సీరియస్ ఫిల్మ్. మాటల్లో చెప్పలేనంతగా ఫుల్ ఆఫ్ వయలెన్స్. ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఫుల్ ప్లెడ్జ్డ్‌గా కోరుకొని చూసేవారికి అంత నచ్చకపోవచ్చు. అండ్ లేడీస్ మరియు ఓవర్‌గా ఫైట్ చేయడం లాంటి విషయాలు ఇంక సినిమాటిక్ లిబర్టీస్ అనుకోవడమే. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఒకసారి చూడొచ్చు ఇందులోని కంటెంట్ కోసం. రెగ్యులర్ మూవీస్‌లా కాకుండా ఇన్ఫర్మేషన్ పరంగా, మేకింగ్ పరంగా ఈ మూవీని అలా చూసేయొచ్చు ఒకసారి. ఇట్స్ వన్ టైమ్ వాచబుల్ ఫర్ ఇట్స్ సిన్సియర్ అటెంప్ట్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.